హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డే 7 శ్రీ మహాచండీ అవతారం కదా. సో ఈ రోజు అయితే నేను సాంబార్ అన్నాన్ని చేయబోతున్నాను. సో ముందుగా గ్లాసుడు బియ్యం, అదే గ్లాస్తో అరకప్పు మాత్రమే నేను కందిపప్పును తీసుకొని వాళ్ళని అయితే కడిగి అందులో 3 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నాను. సో నెక్స్ట్ అందులోకి కొంచెం పసుపు ఆయిల్ వేసి నేనైతే స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత నేను ముందుగా నానబెట్టుకుని చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసి వాటిని అయితే మంచిగా మిక్స్ చేశాను. నెక్స్ట్ ఇందులో కాసంత ఉప్పు, సో రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోండి. నెక్స్ట్ అలాగే కారం, ఇంకా సాంబార్ పొడి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత వీటిని అన్నింటిని కూడా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో కొంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ అలాగే మినప్పప్పు వీటిలో అయితే కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ దాని తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకొని అదేరైతే లేదు. నెక్స్ట్ టమాటోస్ కూడా వేసి దగ్గరగా మగ్గబెట్టుకోండి. అది పూర్తిగా మగ్గిన తర్వాత ఏదైతే మనం పప్పు అన్నం ముందుగా చేసి ఉంచుకున్నామో సో అందులోకి అయితే ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా వేసి నేనైతే దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. సో మీరు డే 7 శ్రీ మహాచండీ అవతారం అమ్మవారికి మీరైతే ఏమి నైవేద్యం పెట్టారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మీరు కావాలంటే ఈ రెసిపీలో ఇంకా వెజిటబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు, సింపుల్గా ఈజీగా నేనైతే ఇలా చేసి పెట్టేశాను. మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.